అందరికీ నమస్కారం. భావోద్వేగంతో కూడిన పవిత్రమైన విలువలను కాపాడుకోవాలి, ఆచరించాలి, 10 మందికి చెప్పాలి. ఒక చిన్న కథ చెప్తాను. అది మన మనసుని తట్టి లేపుతుంది. వినండి. ఒక దుకాణదారుడు తన షాప్ తెరిచినప్పుడు ఒక స్త్రీ వచ్చి, "సార్, ఇదిగో మీ రూ. 20" అని చెప్పింది. దుకాణదారుడు, "నేను మీకు రూ. 20 ఎప్పుడిచ్చాను?" అని అడుగుతున్నట్లుగా చూశాడు. దానికి ఆ స్త్రీ, "నిన్న సాయంత్రం నేను కొన్ని వస్తువులు కొన్నాను. నాకు రిటర్న్ ఇవ్వాల్సిన రూ. 70కి బదులుగా పొరపాటున మీరు రూ. 90 ఇచ్చారు" అని చెప్పింది. దుకాణదారుడు ఆ రూ. 20ను తన నుదిటిపై తాకించుకొని క్యాష్ బాక్స్‌లో వేసుకున్నాడు. "నాకు ఒక విషయం చెప్పు సోదరి, వస్తువులను కొంటున్నప్పుడు రూ. 5 కోసం కూడా మీరు గీచి గీచి బేరం చేశారు. అటువంటి మీరు రూ. 20 ఎందుకు తిరిగి ఇవ్వడానికి వచ్చారు?" అడిగాడు. దానికి ఆ మహిళ, "బేరం చేయడం నా హక్కు. కానీ ధర స్థిరపడిన తరువాత తక్కువ చెల్లించడం పాపం" అని సమాధానం ఇచ్చింది. దానికి దుకాణదారుడు, "మీరు అడిగిన మొత్తం చెల్లించారు. ఈ రూ. 20 పొరపాటున మీకు వచ్చింది. మీరు ఆ అమౌంట్‌ను ఉంచుకున్నా నాకు తెలియదు, బాధపడను కదా" అన్నప్పుడు దానికి బదులుగా ఆ స్త్రీ ఇలా అంది, "ఇది మీకు పట్టింపు లేకపోవచ్చు. కానీ అది నా మనస్సాక్షిపై భారం పడుతుంది. నేను మీ డబ్బును తెలిసే ఉంచుకున్నానని నాకు తెలుసు. అందుకే నేను నిన్న రాత్రి ఆ రూ. 20ను మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. కానీ మీ దుకాణం మూసివేసి ఉంది." దుకాణదారుడు ఆశ్చర్యంగా, "మీరెక్కడ ఉంటారు?" అడిగాడు. ఆమె సెక్టార్ 8 అని సమాధానం ఇచ్చింది. దుకాణదారుడు నోరు తెరిచాడు. "మీరు రూ. 20 తిరిగి ఇవ్వడానికి 4 కిలోమీటర్లు వచ్చారు. అది మళ్ళీ రెండోసారి." ఆ స్త్రీ ప్రశాంతంగా, "అవును, నేను ఆ రూ. 20 ఇవ్వడానికి మీ షాపుకు రావటం ఇది రెండోసారి" అని చెప్పింది. మనకు మనశ్శాంతి కావాలంటే ఇలాంటివి చేయాలి. నా భర్త ఇప్పుడు ఈ లోకంలో లేడు. కానీ అతను నాకు ఒక విషయం నేర్పించాడు. వేరొకరికి చెందిన ఒక్క పైసా కూడా తీసుకోకు, ఉంచుకోకు. ఎందుకంటే ఆ వ్యక్తి మౌనంగా ఉండవచ్చు, కానీ ఉంచుకోవద్దు. పైన ఉన్నవాడు ఎప్పుడైనా ఖాతా అడగవచ్చు, మరియు ఆ ఖాతాకు శిక్ష నా పిల్లపై పడొచ్చు అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయింది. దుకాణదారుడు వెంటనే క్యాష్ బాక్స్ నుండి రూ. 300 తీసి తన స్కూటర్ ఎక్కి తన సహాయకుడితో, "దుకాణం జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పాడు. అతను మార్కెట్లోని మరొక దుకాణానికి వెళ్లి ప్రకాష్ అనే దుకాణదారుడికి ఆ రూ. 300 ఇచ్చాడు. "ఇదిగో మీ రూ. 300 తీసుకోండి. నిన్న మీరు వస్తువులు కొనడానికి వచ్చినప్పుడు నేను మీ నుండి ఎక్కువ వసూలు చేశాను." ప్రకాష్ నవ్వుతూ, "మీరు ఎక్కువ వసూలు చేస్తే మళ్ళీ రేపు నేను మీ షాపుకు వచ్చినప్పుడు నాకివ్వచ్చు గదా! ఇంత ఉదయాన్నే ఎందుకొచ్చారు?" అన్నాడు. "నువ్వు వచ్చే లోపే నేను చనిపోతే ఏం జరుగుతుంది? నేను రూ. 300 బాకీ ఉంటాను కదా! అందుకే నేను దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను" అన్నాడు. పైనున్నవాడు ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు? నా పిల్లలపై ఆ శిక్ష పడవచ్చు. దుకాణదారుడు వెళ్ళిపోయాడు. కానీ ప్రకాష్ తీవ్రంగా కలత చెందాడు. అతను ఒక స్నేహితుడి నుంచి 10 సంవత్సరాల క్రితం రూ. 3,00,000 అప్పుగా తీసుకున్నాడు. కానీ ఆ మరుసటి రోజే ఆ స్నేహితుడు చనిపోయాడు. స్నేహితుడి కుటుంబానికి ఆ డబ్బు గురించి తెలియదు. కాబట్టి ఎవరూ దాన్ని అడగలేదు. దురాశతో ప్రకాష్ దానిని తిరిగి ఇవ్వడానికి ఎప్పుడూ చొరవ తీసుకోలేదు. నేడు ఆ స్నేహితుడి కుటుంబం పేదరికంలో జీవిస్తున్నది. అతని భార్య తన పిల్లలను పెంచడానికి పనిమనిషిగా మారింది. అయినప్పటికీ ప్రకాష్ వారి డబ్బును తన వద్దే ఉంచుకున్నాడు. దుకాణదారుడి మాటలు, "పైనున్నవాడు ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు? ఆ శిక్ష నా పిల్లపై పడవచ్చు." ఆ మాటలు ప్రకాష్‌ని వెంటాడాయి. 2 లేదా 3 రోజులు మానసిక క్షోభ తర్వాత అతని మనస్సాక్షి మేల్కొంది. అతను బ్యాంకు నుంచి రూ. 8,00,000 విత్‌డ్రా చేసుకొని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆ వితంతువు తన ఇంట్లో పిల్లలతో కూర్చుని ఉంది. ప్రకాష్ ఆమె కాళ్ళపై పడ్డాడు. జరిగిన విషయం చెప్పి క్షమించమని కోరాడు. రూ. 8,00,000 ఆమెకిచ్చాడు. ఆమె, "రూ. 3,00,000 మాత్రమే నాకు చెందినవి. మిగిలినవి నావి కావు కదా" అన్నప్పుడు, "ఆ రోజున నేను డబ్బులు తీసుకుని వాడుకున్న నెల రోజుల తరువాత ఆ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ విధంగా బ్యాంకు వడ్డీ ద్వారా వచ్చిన ఆ మొత్తం ఈ రోజుకి రూ. 8,00,000 అయినయి. కాబట్టి న్యాయబద్ధంగా రూ. 8,00,000 మీకే చెందుతాయి" అని చెప్పి రూ. 8,00,000 ఆమె చేతిలో పెట్టాడు. ప్రతి రూపాయి కోసం కష్టపడుతున్న ఆ స్త్రీకి రూ. 8,00,000 చాలా పెద్ద మొత్తం. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఆమె ప్రకాష్ నిజాయితీకి దీవించింది. ఇంత చేస్తే మొదట్లో దుకాణదారుడికి రూ. 20 తిరిగి ఇవ్వడానికి 2 సార్లు వెళ్ళిన మహిళ ఈమె. కష్టపడి పనిచేయటం మరియు నిజాయితీతో జీవించే వారిని దేవుడు పరీక్షిస్తాడు. కానీ ఆయన వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన ఒకరోజు వింటాడు. పైన ఉన్నవాడిపై విశ్వాసం ఉంచండి. నిజాయితీగా ఉండటం, విలువ తెలిసిన ఇతరులతో దీన్ని పంచుకోండి. ఎవరిని మోసం చేయకుండా మనం ఉండాలి. ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మో రక్షితి రక్షితః.